ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మలేరియా బారిన పడి చనిపోతున్నారు. దోమల కారణంగా వచ్చే ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా ఇండియాలో కూడా అనేక మందిని బలి తీసుకుంటున్నాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న రీతిలో శాస్త్రవేత్తలు మలేరియా దోమలను అంతం చేయడానికి ఓ ప్రయోగాన్ని చేశారు. మనిషి రక్తాన్ని పీల్చే దోమలకు ఈ రక్తంతోనే చెక్ పెట్టాలని శాస్త్రవేత్తలు ఓ రసాయనాన్ని కనిపెట్టారు. మనుషుల రక్తంలోకి నిటిసినోన్ ఔషధాన్ని ఎక్కిస్తే దోమల పాలిట విషంగా మారుతుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేల్చారు. అరుదైన జన్యు వ్యాధుల చికిత్స కోసం నిటిసినోన్ వాడతారు. అయితే దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ దోమలకు ప్రాణాంతకమని ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఇటీవల కనుగొన్నారు. ఈ ఔషధం రోగుల జీవక్రియలకు దోహదం చేయగా ఆ రోగుల రక్తం తాగిన దోమల జీర్ణక్రియకు నష్టం కలిగిస్తాయి. నిటిసినోన్ ఔషధాన్ని వాడిన పేషెంట్లను కుట్టిన దోమలు 12 గంటల్లో చనిపోవడం సైంటిస్టులు గుర్తించారు. ఒకసారి మనిషి శరీరంలోకి నిటిసినోన్ ఎక్కిస్తే అది దీర్ఘకాలం పనిచేస్తుంది. ఇది మనుషులకు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని సైంటిస్టులు చెబుతున్నారు.